ఇప్పుడు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు తొలి ఏకాదశి అంటే ఉపవాసం ఉంటే చాలు అని. కానీ పురాణాలు చెప్పేది అంతకంటే గొప్పది. ఈరోజు ఆకలితో ఉండడానికే కాదు, మనసును కూడా పవిత్రంగా ఉంచుకోవడానికి. అందుకే ఈ రోజున కోపం, అసూయ, అబద్ధం, ఇతరులను బాధపట్టే మాటలు వీలైనంత వరకు దూరంగా ఉండాలని పెద్దలు చెప్తారు. ఎందుకంటే భగవంతుడు చూసేది మనం అంతా తిన్నామో లేదో అని కాదు, ఎంత నిర్మలమైన మనసుతో ఆయన్ని స్మరించాము అన్నది. అందుకే భక్తులు ఉదయం స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసి శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజిస్తారు. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని భక్తితో జపిస్తారు. విష్ణు సహస్రనామం, గజేంద్ర మోక్షం, భగవద్గీత పారాయణం చేస్తారు. శక్తి ఉన్నవారు ఉపవాసం ఉంటారు. ఆరోగ్య కారణాల వల్ల ఉపవాసం చేయలేని వారు సాత్విక ఆహారం తీసుకుంటూ భగవంతుణ్ణి స్మరిస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ రోజున దానం చేయడం కూడా ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అన్నదానం, వస్త్రదానం లేదా అవసరమైన వారికి సహాయం చేయడం. ఇది మనసులో దయ, కరుణ, సేవాభావాన్ని పెంచుతాయి. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న, ఈరోజు ఏ పనులు చేయకూడదు అని. సాంప్రదాయం ప్రకారం మద్యపానం, మాంసాహారం, అనవసర గొడవలు, అబద్ధాలు, ఇతరులను అవమానించడం వంటి వాటికి దూరంగా ఉండాలని చెబుతారు. ఇది భయపెట్టడానికి కాదు, మన ఆలోచనలను మంచి దిశగా మళ్లించడానికి. స్నేహితులారా, తొలి ఏకాదశి యొక్క అసలు సందేశం అద్భుతాలు జరుగుతాయనేది కాదు. అసలు సందేశం మనిషి జీవితంలో కొంత సమయాన్ని భగవంతుని స్మరణకి, ఆత్మ పరిశీలనకు కేటాయించాలి అనేదే. మన పూర్వీకులు ఈ రోజును భక్తి, నియమం, సేవ, దానం, శాంతి అనే 5 విలువలకు ప్రతీకగా భావించేవారు. బహుశా అందుకే వేల సంవత్సరాలు గడిచినా ఈ ఏకాదశి మహిమ ఇప్పటికీ కోట్లాది మంది హృదయాల్లో నిలిచి ఉంది. మీరు కూడా ఈ తొలి ఏకాదశి రోజున భక్తితో శ్రీ మహావిష్ణువుని స్మరించండి. మీ శక్తికి తగ్గట్లు మంచి పని చేయండి. అవసరమైన వారికి సహాయం చేయండి. మనస్ఫూర్తిగా ప్రార్థించండి. అదే ఈ పర్వదినం యొక్క గొప్ప అర్థం. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక, పురాణ విశేషాలతో కూడిన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. మీరు ఈ తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరించుకోబోతున్నట్లయితే కామెంట్లో ఒక్కసారి ఓం నమో నారాయణాయ అని రాయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోతో కలుద్దాం. ఓం నమో నారాయణాయ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే.